డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చేరిలంక వద్ద గోదావరిలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెవెన్యూ, అటు పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో 4 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 4 యువకుల మృతదేహాలు అయితే దొరికాయి. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలు చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. గోదావరి దాటేందుకు బోట్లలో కనీసం లైఫ్ జాకెట్స్ లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 4 ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. రైట్, అదే స్పాట్ వద్ద మా కరెస్పాండెంట్ హరీష్ ఉన్నారు, మాట్లాడదాం. హరీష్, చెప్పండి, ఇవాళ ఉదయం 3 మృతదేహాలు నిన్న సాయంత్రం వరకు దొరికాయి. ఇవాళ 4వ మృతదేహం కూడా దొరికింది అనే అప్డేట్ అందింది. సో మిగతా 4 ఆచూకీ ఎప్పటిలో తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కుటుంబ సభ్యులు గోదావరి దాటేందుకు కూడా ఇక్కడ లైఫ్ జాకెట్స్ లేవు అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, గోదావరి జిల్లాలో అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ గోదావరి, ప్రధాన గోదావరి, అఖండ గోదావరి విడిపోయి గౌతమి, వశిష్ట, వైనతే, వృద్ధ గౌతమి పాయల కింద విడిపోతుంది. దీంతో కోనసీమలో చాలా చోట్ల గోదావరి పాయలు ఉంటాయి. ప్రధానంగా ఈ లంక ప్రాంతాలు, ఒక లంక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గోదావరి పాయ దాటాల్సిందే, బోట్లో వెళ్లాల్సిందే. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ శుభకార్యానికి వచ్చి ఇక్కడ గోదావరి గురించి తెలియక, లోతు తెలియక స్నానానికి దిగి గల్లంతైన పరిస్థితి ఉంది. అయితే స్థానికులు చెప్పేది ఏంటంటే కనీసం ఈ ప్రాంతంలో నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉంటాము, లైఫ్ జాకెట్లు ఉన్నా సరే. నిన్న సంఘటన జరిగిన వెంటనే సమీపంలోనే చేరిలంక గ్రామం ఉంది. ఏదైతే సంఘటన స్థలం ఉందో ఇది 2 నియోజకవర్గాలు, 3 మండలాలకు సంబంధించిన పరిధి ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు ఉండుంటే కనీసం ఒకరిద్దరినైనా సేవ్ చేసే పరిస్థితి, కాపాడే అవకాశం ఉంటుండేదని స్థానికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ సంఘటన ప్రాంతాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇప్పుడు పరిశీలించడం జరిగింది. స్థానికులతో కూడా మాట్లాడారు. సార్, చెప్పండి, జరిగిన సంఘటన ఎలా చూడొచ్చు? గోదావరిలో ఇటువంటి ప్రమాదాలు చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఒకవైపు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసి 4 లంక గ్రామాలకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, కొన్ని వేల మందికి ఉపయోగకలిగారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఎలా చూడొచ్చు? నిన్న జరిగినటువంటి సంఘటన వెరీ సాడ్ అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్. చాలా దురదృష్టం. ప్రతి ఒక్కరు కూడా మరి కన్నీరు కరుస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లంక ప్రాంతాలన్నీ కూడా. ఈ శ్రీలంక కానీ మిగతా చిన్న చిన్న లంకలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ కూడా 2 శాసనసభ నియోజకవర్గాలకు చెందినవారు. ఒకటి రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం అయితే 2 ముమ్మడివరం శాసనసభ నియోజకవర్గం. లోకల్ వర్క్ అయితే అందరికీ ఈతొచ్చు వీరికి. లోకల్ వర్క్ కాబట్టి లోతు ఎక్కడుంటుంది, పోటు ఎప్పుడో ఏ సమయంలో వస్తుంది, ఏ సమయంలో గోదావరి పోటు తగ్గుతుంది, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా గోదావరి యొక్క ప్రవాహం యొక్క వేగము, ప్రవాహం యొక్క లోతు, వారి యొక్క పరిస్థితులు పరిపూర్ణంగా తెలుసున్నవాళ్ళు. దాంట్లో ఈవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు దురదృష్టవశాత్తు మరణించిన వారిలో మరి 8 మంది కూడా బయట నుంచి వచ్చిన వారే. వారెవరికి గోదావరి నది విషయం కానీ మరి ఈ పరిస్థితి కానీ వారికి తెలియవు. మరి తెలియక వారు చేసిన పొరపాటుకి మరి మా యొక్క తీవ్రమైనటువంటి సంతాపం వారి కుటుంబాలకు తెలియజేస్తూ భగవంతుడు వారికి మనోధైర్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇది న్యూస్లో ప్రసారమైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు అట్లాగే మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి వెంటనే ఉదయం వెళ్ళి ఆ కుటుంబాన్ని ఒకసారి పరామర్శించరండి అని ఆదేశించడం కూడా జరిగింది. వారికి కూడా వారి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయమన్నారు. మరి ఇటువంటి ఆపత్కర పరిస్థితులు ఇప్పటికే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ ఎస్టీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ రాలేదు, స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వారు ఉన్నారు ఇక్కడ. పోలీసు అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ ఉన్నారు. సంతోషం, వారు విధి నిర్వహణ వారు సక్రమంగానే చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పటికే ఒక 3 బాడీలు తేలిని పైకి, ఇంకా 5 రావాల్సి ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణలో ఆర్డీఓ అమలాపురం వారి పర్యవేక్షణలో, డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇక్కడ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. నేను కోరేది ఏంటంటే ఏ అయితే లంక గ్రామాలు ఉన్నాయో వారు అడుగుతున్నారు, మాకు కూడా లైఫ్ జాకెట్లు ఉంటే కనీసం ఆ గ్రామ పంచాయతీలో సాధారణంగా మనం ఏదైనా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడే జ్ఞాపకం వస్తుంటాము అధికారులకేటి, మాకేటి, ప్రభుత్వాలకేటి, ఎవరికైనా. ఈ గోదావరి నదీ ప్రాంతంలో
తీర ప్రాంతాల్లో ఎక్కడ ఉంటుందో ఆ గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక 15 మినిమం లైఫ్ జాకెట్లు పెట్టి అక్కడ ఉన్న యువకులు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంచినట్టయితే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం ఆదుకోవడానికి కొంచెం వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి అవసరంగా ఉంటుంది. మనం చూడండి, బస్సు యాక్సిడెంట్ అయితే ఆ రోజు జ్ఞాపకం వస్తాయి, ఈ బస్సుకు లైసెన్స్ ఉందా లేదా, అదే సక్రమంగా ఉన్నది చూడండి. అట్లాగే ఉంది దీని పరిస్థితులు కూడా. అంచేత దాన్ని చేయమని కోరుతూ మరి వీరందరికీ నేను మరొకసారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. హరి, ఇది ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వచ్చారు. ఈ ప్రాంతాల్లోంచి బయట నుంచి వచ్చిన వ్యక్తులు కావడంతో కనీసం గోదావరి పరిస్థితులు తెలియకపోవడం వల్లే ఈ పరిస్థితి సంభవించింది అంటున్నారు. దీంతో పాటు లైఫ్ జాకెట్లు ఇవ్వడంతో పాటు స్థానికులు కనీసం ట్రైనింగ్ కూడా ఇచ్చుంటే ఇటువంటి పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉండేది కాదని, కొంతమందినైనా ప్రాణాలతో రక్షించే అవకాశం ఉండేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారు. హరి, రైట్, ఓకే హరీష్.